నమస్తే ఆర్ న్యూస్ మీడియాకి స్వాగతం. ఓ కాలనీలో ఓ ఇంట్లో 25 వీధి కుక్కలు ఇదేమిటి అని ప్రశ్నించగా మేం పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కాలనీ వాసులకు ఇబ్బంది పడుతున్న కుక్కల యాజమాని భాస్కర్ తన భార్య జయ పిర్జాదిగూడ ఆదర్శ్ నగర్ రోడ్ నెంబర్ 1 లో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. రోజు మార్నింగ్ సమయంలో విఘ్నేష్ సూరజ్ అనే విద్యార్థులు జిమ్ కు వెళ్లే సమయంలో ఆ కాలనీకి సంబంధించిన భాస్కర్ జయ అనే వ్యక్తి ఇంట్లో నుంచి సుమారు 9 వీధి కుక్కలు విద్యార్థులపై దాడి చేశాయి. వారికి గాయాలయ్యాయి. ఇదేమిటని కుక్కల యాజమాని అడగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తామని విద్యార్థులను బెదిరించారు. కాలనీ వాసులు గత 2 సంవత్సరాల నుంచి వారికి కుక్కల బెడదుందని పలుమార్లు మున్సిపల్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు. ఇప్పటికైనా ఈ సమస్య మీద చర్య తీసుకోవాలని వారు కోరారు. కాలనీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సంగమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూరజ్, మేము పొద్దున మార్నింగ్ జిమ్కి వెళ్ళడానికి సుమారు 7:30 ప్రాంతంకి మేము వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ దగ్గర 12-13 కుక్కలు ఉన్నాయి. అవి వచ్చేసి మా బైక్ మీద అటాక్ జరిగింది. అటాక్ చేస్తే స్కిడ్ అయ్యి కింద పడ్డాం. అయితే మొత్తం టెన్షన్లో మేము ఏం చేసినాం అర్థం కాలేదు. స్పీడ్ అయ్యేసరికి బండి మీద కింద పడ్డాం. దెబ్బలు తాకినాయి, చాలా బాగా రక్తం కారేటట్టు దెబ్బలు తాకినాయి. ఇది ఆదర్శ్ నగర్ పిర్జాదిగూడ రోడ్. 12 నుండి 16 వద్దల దాడి మీదికి వచ్చినాయి. అంటే మీదికి వచ్చేసరికి భయంతో మేము ఏం చేయాలో అర్థం కాక స్పీడ్ చేసినాం బండి. స్పీడ్ చేసేసరికి ఇక్కడ వాటర్ ఉన్నాయి అనమాట. పొద్దున అలికి వెళ్తారు, ఆ వాటర్తో కింద పడడం జరిగింది. బేసిక్గా ఈ కాలనీ కుక్కలు అంటే వీళ్ళకి ఫుడ్ పెడుతున్నారు అని తెలుసు. ఫుడ్ పెడతారు వీళ్ళు. 12-13 అట్లుంటాయి. స్ట్రీట్ డాగ్స్ వాళ్ళే పెంచుతున్నారు. అంటే మేము రూమ్ లో ఉంటాం, కొత్తగా వచ్చినాం. ఈ గత సంవత్సరం నుంచి చెప్తున్నామండి, కాలనీలో సుమారు ఒక 20 నుంచి 30 కుక్కల వరకు వీళ్ళు పెంచుతున్నారు. కుక్కలు పెంచుకోమని చెప్తున్నాం, మాకు తప్పేం, మేమేం వద్దని మేమేం చెప్పట్లేదు. కానీ పెంచుకుంటే ఒక కుక్క పెంచుకోమని చెప్పినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 20 నుంచి 30 కుక్కల్ని జాతున్నారు. మీరు ఇవి ఇన్ని అవసరం లేదండి, మీకు అక్కడ పెంచుకోమని చెప్పానంటే మీరెవరా బాడకావాలి లంజగొడుకులు అని చెప్పి నానా రకాలుగా బూతులు తిడుతుందండి, పచ్చి బూతులు తిడుతుంది. ఏమనంటే మేము డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళము, మీరు మాకే చెప్తారా, మేము మిమ్మల్ని లోపలేస్తా అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది. కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. ఈ రకంగా మమ్మల్ని పిల్లలు పొద్దున్న లేస్తే పాలులు కానీ పేపర్లు కానీ లేకుంటే పొద్దున్న స్కూల్ పిల్లలు కానీ భయపడుతున్నారు, బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇంచుమించు ఇప్పుడు ఈ ఒక్క కుటుంబం చేయబట్టి సుమారు కాలనీలో ఒక 200 కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతుందండి. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చాం. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఏమనంటే కుక్కలకు యాక్ట్ ఉందని చెప్పని అంటారు, మరి మనుషులకు లేదా యాక్ట్? మనుషులను ఇప్పుడు పొద్దున్న లేసే టీవీలలో పేపర్లలో చూస్తున్నాం మనము, మనుషుల మీద పడి పీక్క తింటున్నాయి, మనుషుల్ని పిల్లల్ని చంపేస్తున్నాయి. ఈ రకంగా మేము ఒకటి పెంచుకోమని చెప్పానంటే మా మీద దాడికి ఈరోజు మా మీద దాడి చేసి ఈరోజు కూడా ఇద్దరి మీద అటాక్ చేసిన కుక్కలు. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. దయచేసి గవర్నమెంట్ దీని మీద సానుకూలంగా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కాలనీ తరఫున మేము కోరుతున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆయన కూడా మున్సిపల్లో కంప్లైంట్ ఏమని చెప్పారు, కంప్లైంట్ ఇచ్చాము. కార్పొరేటర్ మీద కూడా మీరు కార్పొరేటర్ ఎవరికి కార్పొరేటర్ వాడోడు వీడోడు అని చెప్పి ఆమె నోటికి ఎంతో సంత మాట్లాడుతుంది. మొత్తం ఫ్యామిలీ మొత్తం కాలనీ మీద అటాక్ చేసి కాలనీ అందరూ అదరగొడుతారు. ఒక 4 మెంబర్స్ కాలనీలో ఉన్న 200 మంది మీద వీళ్ళు అరాచకం చేస్తున్నారండి. కావాలని మమ్మల్ని ఇబ్బంది చేయడానికి, కాలనీలో భయభ్రాంతులను చేయడానికి ఇలాంటి కుక్కలను పెంచి మా మీద ఉసిగొలుపుతున్నారు మాకైతే అనిపిస్తుంది. దయచేసి గవర్నమెంట్ పెంపుడు కుక్కలు కావండి ఇవి, స్ట్రీట్ డాగ్స్ని 1-2 స్ట్రీట్ డాగ్స్ని తీసుకొచ్చి సుమారు ఇవాళ ఒక 30 కుక్కలను తయారు చేసింది ఆమె. మేము కుక్కలను పెంచుకోమని చెప్తున్నాం కానీ వద్దని మేమేం చెప్పట్లేదు. ఒక కుక్కను పెంచుకోండి, 1-2 మీకు అంత కుక్కల మీద ప్రేమ విశ్వాసం ఉంటే 1-2 కుక్కలను పెంచుకోండి. అంతేగాని 30 కుక్కలను 20 కుక్కలను పెంచి పిల్లల మీద అటాక్ అవుతుంటే పిల్లల మీద ఈరోజు ఇద్దరి మీద అటాక్ చేసింది, రేపు ఇంకొకరి మీద అటాక్ అవుతుంది. మేము గవర్నమెంట్ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కాలనీ తరపున మేము అసోసియేషన్ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.